పోలీస్ కానీ అవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా మనం ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం అనుకుంటే కంప్లీట్గా దాన్ని ఏ విధంగా చేయాలనో అదే విధంగా ఆ పద్ధతిలోనే చేయాలి. కంప్లీట్గా డివోషనల్ సాంగ్స్ కానీ అటువంటి విధంగా ఉన్న భజన ప్రోగ్రాంలు కానీ అవే దానిలో పెట్టే విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఎక్కడ కూడా గేమింగ్ కానీ అంటే ప్యాకెట్ మనము సరదా కోసం నైట్లో టైంపాస్ అవుతుంది కానీ కొన్ని ప్లేసులలో ఆడుతూ ఉంటారు. గేమింగ్ ఆడడం కానీ ఆ గణేష్ల దగ్గర పక్కన గణేష్ల దగ్గరనే పక్కన పేకాట ఆడడం కానీ మద్యం తాగడం కానీ ఇంకా వేరే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి కొన్నిటికి పాల్పడే వారు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా నిఘా పోలీసుల వల్ల నిఘా ఎప్పుడూ ఉంటుంది మీ మీద. ఎవరైనా ఇటువంటి అది మీరు సరదా కోసం చేసినా కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. అది గణేష్ ఉన్నా లేకున్నా కూడా ఎటువంటి టైంలో అయినా కూడా గణేష్ పేరును అడ్డుకు పెట్టుకొని ఎవరైనా ఈ విధమైన కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది ఉండదు. ఓకేనా? దాని తర్వాత ఏదైతే వెహికల్ ఉంటుందో మీరు విమర్శనకి ఊరేగింపుకి కానీ నిమజ్జనానికి కానీ వాడే వాహనం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మంచి కండిషన్లో ఉండే విధంగా చూసుకోవాలి. మంచి కండిషన్లో ఉండి దానికి సరైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండే విధంగా చూసుకొని దానికి మీ వెహికల్ ఐడల్కి సరిపోతుందా లేదా అనేది దాని కెపాసిటీ ఎంత ఉంటుంది, ఐడల్ వెయిట్ ఎంత ఉంటుంది, దాని హైట్ ఎంత ఉన్నది, దాంట్లో ఎంతమంది ఇన్బోర్డ్ చేయొచ్చు, ఎంతమంది భక్తులు కానీ మన మండప సభ్యులు కానీ ఆ వెహికల్లో అకామిడేట్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఒక మంచి క్లారిటీ తోటి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు మన ఇమర్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఊరేగింపు జరిగినప్పుడు మధ్యలో ఏదో ఒక సమస్య వచ్చేసి ఆ వెహికల్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. అలా చిన్న పెద్ద రోడ్లు ఉన్నప్పుడు పక్క నుంచో అటు సైడ్ నుంచో మేము కూడా డైవర్ట్ చేస్తాం. కానీ చిన్న రోడ్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర కొన్ని రోడ్ డ్యామేజెస్ ఉన్నాయి. ఆ రోడ్ ఏదో కంట్రోల్ చేయడానికి కాదు మీటింగు. ఈ మీటింగ్ అనేది మన పండగ అనేది ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలా. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగద్దు, ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగద్దు. అదేవిధంగా మీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రోడ్స్ బాగాలేవని చెప్పిండ్రు, చెట్లు బాగాలేవని చెప్పిండ్రు, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ చెప్పిండ్రు. అవన్నీ మేము నోట్ చేసుకుంటాము. రేపు మార్నింగ్ కలెక్టర్ గారితో మీటింగ్ కూడా ఉంది మాకు. అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల దృష్టికి తీసుకెళ్ళి మీకు అరేంజ్మెంట్స్ చేయడానికి, దీన్ని పండుగని మీకు ఫెలిసిటేట్ చేయడానికే తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి అన్నీ కంట్రోల్ చేయడానికి కాదు. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలా. తర్వాత మన నవిపేట మండలంలో దాదాపు 250 వరకు గణేష్ ఐడల్స్ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ 250 కూడా అందరూ కూడా దయచేసి పోలీసు ఏదైతే లింక్ ఇచ్చిందో మీకు ఆన్లైన్లో నమోదు చేసుకోండి. తర్వాత ఎస్ఐ గారు చెప్పిన సూచనలు ఎన్నో ఉన్నాయి. అవి మీరు చాలా ఇబ్బందికరంగానే వినేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది మీకు, నేను గమనించాను. ఏఈ గారు చెప్పిండు ఏంది ఆ ఛాలెంజ్ కట్టుకోవాలా, మీరు పర్మిషన్ తీసుకోవాలా, ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి సార్, మేము మా గణేష్ మేము చేసుకుంటాము, మా పండగ మేము చేసుకుంటాము, మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలంటారు, వాళ్ళు ఛాలెంజ్ కట్టుకోవాలంటారు అనిపిస్తుందా? అవన్నీ ఎందుకు చేసుకోవాలో నేను చెప్తా. దానికంటే ముందు చిన్న విషయాలు. ఇప్పుడు మొత్తం మీ 250 గణేష్లలో మట్టి వినాయకులు ఎవరైనా పెట్టేవాళ్ళరా? చేతులు ఎత్తండి. మట్టి వినాయకులు పెట్టాం సార్ మేము, ఎప్పుడు కూడా గణేష్ని వేరే గణేషే పెట్టామనే వాళ్ళు ఒక్క మండలంలో ఒక్కలో ఉన్నారా? మాకుడు అక్కడక్కడ విలేజ్లలో వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి మట్టి గణేష్ పెట్టాలంటే మండల అధికారులమంతా పిలిచి వాళ్ళకి సన్మానం చేసినాము. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినాం. దయచేసి మట్టి వినాయకులు పెట్టుకోండి. అందరూ అది మర్చిపోయినరు, పెద్దలు అది చెప్పడం మర్చిపోయినరు. పిల్లలు ఏం చెప్తే అది చూడడమే నేర్చుకుంటున్నాం మనము. నాకు బాధాకరం అనిపించింది కొందరి చూసిన తర్వాత. నేను కంటిన్యూ చేస్తా. మట్టి వినాయకులు పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు మనం అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కెమికల్స్ తోటి వినాయకులు పెట్టుకొని మీ అందరూ కూడా మీ గ్రామ చెరువులలో నిమజ్జనం చేస్తున్నారు, లేదా గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. ఆ గ్రామ చెరువులో నిమజ్జనం చేస్తే దానికి సంబంధించిన కెమికల్స్ అన్నీ మన గ్రామంలో దాంట్లోనే ఇంకిపోయి మన మీద తాగుతాం. ఆ బోర్ వాటర్ వేరే వాళ్ళు తాగుతారు, ఎవరు తాగరు. గోదావరిలో పోయినా కానీ మళ్ళీ అదేదో గవర్నమెంట్ పథకం ద్వారా మళ్ళీ మనకు తాగునీటి ద్వారా వస్తుంది. అవునా కాదా? తర్వాత నిమజ్జనం విషయానికి వస్తే చెప్పే అవసరం లేదు, ఎక్కువ మాట్లాడడం నేను చాలా టైం 2-3 విషయాలు చెప్తాను. నిమజ్జనం ఇంతకుముందు మీ దాంట్లో కూడా మంచిగా చెప్పిండ్రు. అంటే గణేష్ అనేది ఎంజాయ్మెంట్ అయిపోయింది. గణేష్ అనేది మ్యాక్సిమం ఎంజాయ్మెంట్ అయిపోయింది.
గణేష్ని పెట్టుకొని డీజే పెట్టుకొని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడము. ఎప్పుడైతే మీరు 11th డే చేస్తారా, నిమజ్జనం 9th డే చేస్తారా, అదే రోజు 12 గంటల లోపు నిమజ్జనం చేస్తే మంచిది. అది 12 గంటల తర్వాత చేస్తే అరిష్టం. అది మంచిది కాదు, ఊరికి కూడా మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇవన్నీ చెప్పడం మర్చిపోయిన పెద్దవాళ్ళు. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఏఈ గారు చెప్తే మేము కట్టాం సార్, మా దగ్గర సాంప్రదాయం లేదు సార్. ఉన్న సాంప్రదాయాన్ని మర్చిపోయి ఏఈ గారు ఛాలెంజ్ కట్టమంటే మీరు కట్టాన్ని ఫైట్ చేస్తున్నారు. డీజేల కోసం మీరు మాట్లాడితే కీకలేసి విజిల్స్ చేస్తున్నారు యూత్ పిల్లలు. అంటే మీరు వాళ్ళకు అంటే ఇవన్నీ వాళ్ళని డీజే పెట్టిస్తాము, మేము అది చేపిస్తాము అని చెప్పి మీరు అంటే దాన్ని గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పడం మర్చిపోయిన పిల్లలకు. అది గొప్పతనం కాదు. సంస్కృతి మర్చిపోయి దాన్ని మొత్తం ఎంజాయ్మెంట్ చేస్తూ గణేష్ని ఎట్లా నిర్వహిస్తున్నారు, ఏం చేయాలా, పద్ధతి ప్రకారం చేసుకోవాలా. మేము అధికారులు ఉంటాం, పోతాం, 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఉండిపోతాం. కానీ మేము ఇంత మీటింగ్ పెట్టి చెప్పేది ఎవరి కోసం? మేము మీటింగ్ పెట్టినా పెట్టకుండా గణేష్లు అయిపోతాయి కావచ్చు, ఆగుతాయి. కానీ మేము ఎందుకోసం చెప్తున్నాము? అంత మంచి జరగాల, పీస్ఫుల్గా అయిపోవాలా, మీకు ఎటువంటి ఇన్సిడెంట్ జరగద్దు అని చెప్పడానికి చెప్తున్నాం. ఇవన్నీ మర్చిపోయి నాకు ఎంత బాధ అనిపించిందంటే మీ పెద్ద మనుషులు వాళ్ళకు నేర్పాల్సింది పోయి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, డిఫరెంట్ వేలో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఈ పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ గురించి చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తా. నేను 12 సంవత్సరాల క్రితం నిర్మల్ జిల్లాలో ఎస్ఐగా పనిచేసినప్పుడు ఇట్లే మీటింగ్ పెట్టినాము, పర్మిషన్ పెట్టుకోమన్నాము. పెట్టుకున్న వాళ్ళు కొందరు పెట్టుకోలేదు, నడుస్తూ ఉంటుంది. ఒక చిన్న తాండాలో ప్రతిసారి ఒకటే గణేష్ నిలబెట్టేది. అదేదో వాళ్ళకి ఏదో క్లాసెస్ వచ్చో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి 45 to 55 ఏజ్ ఉన్న మీలాంటి పెద్ద మనుషులు 11 మంది కలిసి కొత్తగా గణేష్ పెట్టి ఇలా తాండాలు వితౌట్ పర్మిషన్ లేకపోతే మేము వచ్చి ఆపేస్తామా? మీ గణేష్ ఆపేస్తామా? అంత బాగానే ఉంది, అంత అయిపోయింది. నిమజ్జనం రోజు ఏం చేసిందంటే మాకు నిమజ్జనం జరిగేది కూడా చెప్పలేదు. రాత్రి 2 గణేష్లు ఊళ్ళో మొత్తం అందరు తాగిళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ డీజే సౌండ్స్ పెట్టుకున్నారు. ఆ డీజేల వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలిసి కూడా మీరు డీజేలు కావాలని అడుగుతున్నారు, రికమెండ్ చేస్తున్నారు. మీరు డీజేలు పెట్టుకుంటే ఏంది, పెట్టుకోకపోతే ఏంది? అధికారులకు ఎవరికి నష్టం? ఎవరికి? ఇక్కడ ఉండేది ఎవరు? అది ఎవరి కోసం మేము చెప్పేది? మీకోసమే. లాస్ట్ టైం మాకు చనిపోయిన డీజే సౌండ్ తోటి కేసులైనవి. గర్భిణీలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, హార్ట్ పేషెంట్ ఏమవుతారు? అది ఎంత సౌండ్ వస్తుంది? దానికి ఎంత ఖర్చు అవుతుంది? డీజేలకు 50,000 లక్షలు పెట్టి తెచ్చుకుంటారు. 150-200 పెట్టి ఛాలెంజ్ కట్టమంటే చాలా ఇబ్బందికరంగా ఏదో ఫేస్ చేస్తున్నారు మీరు. ఆ రోజు ఆ తండ్రి చెప్తా చిన్న ఇష్యూ. నిమజ్జనం ఇద్దరు స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిందంటే 2 వెహికల్స్ ఉంటాయి విలేజ్లలో, కొండ్లు పెట్టుకుంటారు, పర్మిషన్ తీసుకోరు. ఒకటి విగ్రహం పెట్టుకుంటారు, ఒకటి సిస్టము జనరేటరు అంతా పెట్టుకొని కొండ్లు పెట్టుకొని అక్కడ ఒక అరగంట డ్యాన్సులు చేయాలి, మళ్ళీ ఆ కొండు జరుపుకుంటూ పోవాలి. ఇట్లా జరుగుతున్న క్రమంలో మాకు నిమజ్జనం చెప్పలే, ఏం చెప్పలే. నేనే ఎస్ఐగా ఉన్నా. 2 ముస్లిం డ్రైవర్లను పెట్టుకున్నారు. జరుగుతుంది. రాత్రి 12 గంట అయింది. ఆ కొండల వైరు సంబంధించిన కట్ అయిపోయి ఆ ట్రాలీకి డైరెక్ట్ మెయిన్ పవర్ సప్లైకి పెట్టుకున్నారు వాళ్ళు. ఎంత కేవీ లైన్ సార్ అది విలేజ్ పెట్టుకొని ఆయన చనిపోయిండు. లోపల డ్రైవర్ చనిపోయిండు. ఎవరికి తెలియదు. అందరు ఫుల్గా ఆగి ఫుల్ సౌండ్ పెట్టుకొని ఎగురుతున్నారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. విలేజ్లో సాంగ్ చేంజ్ చేయాలని ఎగురుతున్నారు. చేంజ్ చేయడానికి ఆ లేడు, బతికిలేడు. ఒక పిల్లగాడు వచ్చి ట్రాలీ డోర్ తీసేసరికి డెడ్ బాడీ కింద పడ్డది. ఈవిని కూడా షాక్ వచ్చింది. ఆ ట్రాలీ మొత్తం సప్లై అవుతుంది. ఒక్క పిల్లగాడు చదువుకున్న ఎవరో యూత్ పిల్లగాడు మందు తాగి లేకుండే ఆ ఊర్లో ఇమ్మీడియట్ కర్ర తీసుకొని ఆ మెయిన్ వైర్లకు ఉన్న కనెక్షన్ తీసేసిండు. సరే రాత్రి 1 గంట జరిగింది. అప్పుడైనా పోలీసుకు చెప్పాలన్నా సరే ఈ పర్మిషన్ లేదు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ లేదు, ఏది లేదు. అంత ఏది కానంత వరకు మిమ్మల్ని ఎవరు అడగరు, అంత మంచిగా జరుగుతుంది. ఏదైనా చిన్న జరిగినప్పుడు జరగాలని ఎవరు ఓడుకోరు. ఇట్లా జరిగింది. రాత్రి 1 గంటకు జరిగింది. అది 1 గంటకైనా చెప్పాలా పోలీసుకు? చెప్పలే. మార్నింగ్ 7:38కు ఎస్ఐకి నాకు ఫోన్ చేసిండు. పొద్దున్న చనిపోయాడు సార్, ముస్లిం డ్రైవర్ని పెట్టుకున్నాము, చనిపోయాడు. అప్పటికే బైసా, నిర్మల్, ఖానాపూర్ నుంచి వేల మంది హిందువులు, ముస్లింలుగా నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఎలా మారుతుంది అనేది ప్రజల యొక్క ఎలా మారిపోతుంది అంటే, నేను వచ్చినప్పుడు కొత్తలో ఓల్డ్ సిటీలో మంచి భజన కార్యక్రమాలు చేసి ప్రశాంతంగా చేసేవాళ్ళు. ఎంత ప్రశాంతంగా అద్భుతంగా ఉండేదంటే మనకు కొంచెం టైం అక్కడ స్పెండ్ చేయాలనిపించేది. అలాంటిది మన కల్చర్ని, మన సంస్కృతిని మొత్తం డీజే ఆక్యుపై చేసేసింది. టోటల్ ఇప్పుడు ఏమి డామినేట్ చేయలేదు. దేవుడు ఉండదు, మనుషులు ఉండరు, ఏది ఉండదు.
ఫస్ట్ డే నుంచి డీజే ఎట్లా కొనాలి, ఎట్లా పెట్టాలి, ఎవరు పెట్టాలి డీజే, దానికి ఎట్లా డబ్బులు సమకూర్చాలా, ఆ రోజు ఎట్లా చేయాలనే దానికి సన్నద్ధమైపోతున్నారు అందరూ. అది మన దగ్గర ఉన్న సమస్య. ఇప్పుడు హిందూ ధర్మానికే సమస్య. ఇప్పుడు కృష్ణ గారు, మీ పేరు కృష్ణ గారు అభిప్రాయం చెప్పారు, ధర్మాన్ని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది. అది మర్చిపోవద్దు. మనం ఏ సంస్కృతి నుంచి వచ్చాం, ఏం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం. ఇది ఎవరినో ఒకరు రెచ్చగొట్టడానికో, ఇంకొకళ్ళ దగ్గర మన ప్రతాపాన్ని చూపించడానికో, లేకపోతే మనలో ఉన్న ఇన్హిబిషన్స్ ఈ దేవుడి పేరు చెప్పుకొని మనం చేయాల్సిన పనులు చేయడానికా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? చాలామంది యువత ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో మంచి సంస్కృతిలో జరగాల్సిన పండుగని మొదటి రోజు తప్ప మొదటి రోజు కనిపిస్తారు పెట్టే ముందు. అది కూడా టైంకి జరగదు. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో ఒకసారి అర్ధరాత్రి వస్తుంది, లేకపోతే నెక్స్ట్ డే వస్తుంది, అక్కడ పెట్టేస్తారు, అప్పుడు అయిపోతున్న తర్వాత మళ్ళీ జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండవు. అలా ఉంటుంది అంతే. లాస్ట్ డే ఒకరోజు అది కూడా ఎలా ఉంటుందంటే, మేము తీయమంటే చెప్తాం, ఒకళ్ళు అప్పుడు స్నానం చేయరు, ఒకళ్ళు బ్రష్ చేసుకోరు, ఒకళ్ళు ఎక్కడో ఉంటారు, పూజా కార్యక్రమాలు ఉండవు, ఓన్లీ డీజే మాత్రం ప్రత్యక్షమవుతుంది. చాలా చూస్తే మాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మేము దగ్గర నుండి చూస్తున్నాం. ఒక సంస్కృతి సాంప్రదాయం దేవుణ్ణి మనం పెట్టుకున్నప్పుడు 11 రోజులు మనం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక మంచి గుణాలు, మంచి లక్షణాలు, ఒక మంచితనం అనేది మనలో రావాలి ఈ 11 రోజులలో. కొన్ని దగ్గర గ్యామ్లింగ్ పట్టుకోవడం జరుగుతుంది, కొన్ని దగ్గర తాగి కొట్టుకుంటారు. డీజే అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ ఎట్లా ఉంటాయంటే మనకి చాలా ఎఫెక్ట్ కనిపిస్తాయి. ఆ సినిమా పాటలు ఏంటి, ఫెస్టివల్కి సంబంధం ఏంటి, ఆ పాటలకు డ్యాన్సులు ఏంటి అనేది చూస్తుంటే మనం హిందూ అయినందుకే మనకి ఒక సిగ్గు అనిపిస్తున్నది. మనం చెప్పుకోవాలి అసలు ఇదేంటి, ఏం జరుగుతుందని. అది కృష్ణ లాంటి వాళ్ళు చాలా మరికొంత మీ సహకారం మాకు అవసరం. ఈ ఫెస్టివల్ చాలా మనకి పవిత్రమైంది. 11 రోజులు భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. ఒక గవర్నమెంట్ ఎలాగో ఫ్రీ ఇస్తుంది, అదేమి ఇవ్వదు. కానీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత కోపం అవసరం లేదు, వ్యవస్థల మీద కోపం అవసరం లేదు. వ్యవస్థలు తమ మీరందరూ చూస్తూనే ఉంటారు. మేము ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో ఎప్పటివరకు పనిచేస్తాం. మేమందరం అదే పనిలో ఈ నెక్స్ట్ మన ఫెస్టివల్ అయ్యే వరకు 20 days ఇదే పనిలో ఉంటాం. ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని కోఆర్డినేషన్తో ఇంతమంది కలిసి మనం ఎందుకు చేస్తున్నాం? భక్తుల యొక్క మనోభావాలు ఉన్నాయి. ఇంతమంది పెద్ద ఎత్తున కార్యక్రమాలు పాల్గొంటారు. మాకు ఒక అంచనా రావాలి. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మాకు క్రేన్ ఎన్ని పెట్టాలి, ఏం ఆర్గనైజ్ చేసుకోవాలని తెలుస్తుందని కాకుండా మిమ్మల్ని అడుగుతున్నాం. పర్మిషన్ అప్లికేషన్ పెట్టండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. కానీ ఈ వ్యతిరేక భావం ఎట్లా కల్పిస్తారంటే మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు కరెంటు తీసుకోవాలా? ఇది కరెక్ట్ కాదు. వ్యవస్థలను ఎప్పుడు మీరు వ్యతిరేక భావం పిల్లలు కూడా కల్పిస్తే దేశం మనది. ఇదే వ్యవస్థను పనిచేయాలి. రేపు కొత్త వ్యవస్థను క్రియేట్ చేయలేదు. దేశం మీద గౌరవం, చట్టాల మీద గౌరవం లేకపోతే రేపు యువత ఏం చేస్తుంది, ఎక్కడ పోతారు, ఏం ఆలోచిస్తారు? రేపు అదే మీ పెద్దోళ్ళు లేకపోతే మీ తల్లిదండ్రులు మీకే అవే నేర్పిస్తారు. అవే వస్తాయి, ఇంకేం రావు. మీరు ఏం నేర్పుతున్నారో మీ పిల్లలు అదే నేర్చుకుంటారు, రేపు అదే మీ మీద ప్రయోగిస్తారు. చట్టాలని గౌరవించండి. ఇదే పర్సన్ వేరే కంట్రీకి వెళ్తే ఎందుకంత, అమెరికా పోతే ఎందుకంతా ఉంటాడు? మన దేశం కదా మరి. అక్కడ పోతే అక్కడ ఏది చేయడు, అక్కడ చట్టం తెలుసుకుంటాడు, ఫైన్ వేస్తే కడతాడు, భయపడతాడు, వాడు తిట్టినా ఉంటాడు. మరి మన దేశంలో మన చట్టాల మీద మనకే గౌరవం లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు అంటాం మనం? సార్ చెప్పినట్టు 50,000 పెట్టి డీజే పెట్టాల్సి వచ్చినప్పుడు కట్టే 150, 200, 300, 400 కడితే ఆ లైన్ వచ్చేదేదో ప్రశాంతంగా మీకు ఇస్తారు, వాళ్ళు కరెక్ట్ కనెక్షన్ ఇస్తారు. మీరు ఏదో ఒక వైర్ గుర్తు చేసుకొని దాన్ని పెట్టేసుకొని నిన్ననే చూసుంటారు హైదరాబాద్లో 5 చనిపోయినారు, ఈరోజు మళ్ళీ 2 చనిపోయినారు.
అంబర్పేటలో ఒకదని చెప్పాడు, 8 మంది ఓన్లీ ఎలక్ట్రిక్ షాక్ వల్ల చనిపోయారు. దేవుడు తీసుకొస్తాడు. ఇదంతా ఎందుకు కారణం? వర్షాలు పడతా ఉన్నాయి, లైన్స్ పడిపోతూ ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలా. మనం ఇప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఆ వైర్ పట్టేసుకొని ఆ స్టిక్ పెట్టి చేస్తూ ఉంటారు. ఏదన్నా మనం జరగడానికి జరిగితే ఎంత ఇబ్బంది ఉంటుందంటే ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇక్కడ సిరికొండలో చిన్న పిల్లోడు 18 ఇయర్స్ ఆ మండపానికి ఎలక్ట్రిక్ పెడదామని చెప్పేసి ట్రై చేస్తూ వర్షం పడ్డది, ఆ తడిసిపోయి షాక్ వచ్చి చనిపోయాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎవరు తీసుకురావాలి? ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో చేస్తే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం అది కనెక్షన్ ఇవ్వడం కానీ మీకు కోఆపరేట్ చేయడం కానీ చేస్తారు. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటే, ఎందుకంటే వర్షాలు చాలా ఉన్నాయి, మనకి ఇన్సిడెంట్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ విషయంలో అందరూ కూడా జాగ్రత్త వహించాలి. అలానే మట్టి గణేష్ల గురించి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇంత మనం చెప్పాల్సి వచ్చిందంటే, ఇన్ని రకాల క్యాన్సర్లు ఎప్పుడు చూడలేదు. ఎక్కడైనా క్యాన్సర్, ఇన్ని రకాల క్యాన్సర్లు రావడానికి కారణం మనం కెమికల్స్ వాడటం. సార్ చెప్పినట్టు చెరువులో వాడేస్తాం, మళ్ళీ అవే నీళ్ళు మనం తాగాల, అదే మనకి మళ్ళీ లోపలికి పోతుంది, అదే మనకి క్రియేట్ చేస్తుంది. పల్లెలలో ఇన్ని క్యాన్సర్స్ అనేది ఎప్పుడు చూడలేదు. ఇక్కడ కూడా ఎప్పుడో పట్టణాలలో వాళ్ళకు పొల్యూషన్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో రీజన్స్ ఉంటాయి క్యాన్సర్స్ వస్తాయి కాదు. కానీ మనం వాతావరణం ఎన్విరాన్మెంట్ని పాడు చేసేంత వరకు ఆ కలుషితమైన నీరుని చేపలు తింటాయి, ఆ చేపలు మనం తింటాం, ఆ లేట్ మెరికేడు మనకు వస్తుంది, బాడీ నుంచి కొంతమంది పోతాయి, కొంతమంది పోవు, ఇలానే ఉంటుంది. మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ పాడు చేస్తే దాని ఎఫెక్ట్ మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ని కాపాడండి. అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని ద్వారా మేము సరైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవరైతే మీరు అన్ని సూచనలు సలహాలు ఇచ్చారో, కృష్ణ గారు చెప్పారు కొన్ని పొరపాట్లని, తన కాన్ఫిడెన్స్ తీసుకుంటాం. ఎక్కడెక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చేయలేదు, ఈసారి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకొని ఎటువంటి ఆటంకం లేకుండా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలి. ఉద్దేశం అది అల్టిమేట్ ఏం లేదు, మీరు అందరూ సంతోషంగా ఉంటే మాకు మేము చేసిన దానికి హ్యాపీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టు, బాధ పెట్టు మేమే సక్సెస్ కాదు. మీరందరూ కూడా ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు ప్రశాంతమైన వాతావరణంలో బాగా చేసుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నవీపేట ఎస్ఐ గారికి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను మరియు ఎంపీడీ గారు కొత్తగా రావడం జరిగింది. అప్పుడే గణేష్ ఇమర్షన్స్ టైంలోనే నేను అప్పుడే జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాకే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను కూడా కొత్తగానే, అప్పుడు మన వినయ్ ఎస్ఐ సార్ ఉండే, సారు బహుశా ఒక 2-3 మంత్స్ బిఫోర్ వచ్చారు కావచ్చు. సార్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏదైతే మనకు ప్రధానంగా సార్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గణేష్ మన దగ్గర నవపేట మండలంలో యువకులందరూ కూడా చాలా అంటే ఎలాంటి సంఘటన జరగకుండా అందరూ కూడా మా అధికారులందరికీ సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దగ్గర ఎంసా బ్రిడ్జి దగ్గర ఏది పంచాయతీరాజ్, పోలీస్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అందరం కూడా అక్కడ డ్యూటీస్ వేయడం జరిగింది. సార్ ఏంటంటే మనమందరం కూడా డే నైట్ దాదాపు 2 డేస్ అక్కడ డ్యూటీ చేయడం జరిగింది సార్. ఒకటి ఏంటంటే సార్ ప్రధానంగా గమనించింది ఏంటంటే, లాస్ట్ టైం ఇప్పుడు తమకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కలెక్టర్ గారితో మీటింగ్ ఉంటే, అంటే నా తరఫున ఒకటి ఏంటంటే, ఒకవేళ మమ్మల్ని పిలిస్తే ఖచ్చితంగా ఈ విషయం డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. ఏదైతే R&B వాళ్ళు అక్కడ గోదావరి దగ్గర బ్యారికేడ్స్ వేశారు సార్, కాకపోతే వాళ్ళు మొత్తం గణేష్ ఇమర్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంచాలని చెప్పేసి నా తరఫున పర్టికులర్లీ ఏసీపీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రధానంగా సార్ ఇంతకుముందే నేను సిఐ అదేవిధంగా ఎంపీడీ గారు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏదైతే గణేష్ మనకు హైదరాబాద్ నుంచి కానీ అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. లాస్ట్ టైం మనం కొన్ని గణేష్లను బొమ్మిడకు డైవర్ట్ చేయడం జరిగింది సార్. అయితే మనకు కొంత క్రౌడ్ తగ్గింది. అయినప్పటికీ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే సార్ మనకు ఫకీరాబాద్ దగ్గర ఒకటి, నెక్స్ట్ ఎంసా దగ్గర రోడ్ చాలా అంటే గుంతలమయమై ఉన్నది. కాబట్టి ఇది
ఇమీడియట్గా మేము కూడా పై అధికారులకు R&B అధికారులతో డిస్కస్ చేసి ఈ విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా రిపేర్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాము. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది మీరందరూ కూడా చెప్పారు. అదేవిధంగా మన ఏఎస్ వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం కూడా మనకందరికీ బ్రిడ్జి దగ్గర కానీ ఇక్కడ మనకు నల్పేట లోకల్లో కానీ కోఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ అందరి నిర్వాహకులకు ఏదైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా రెవెన్యూ సిబ్బంది తరఫున మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఖచ్చితంగా అందరితోని ఆల్ డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్స్ చేస్తూ మీ అందరికీ మా యొక్క సహాయ సహకారాలు అందిస్తాము. ఎక్కడైతే మేమందరం కూడా ఇమర్షన్ టైంలో మ్యాక్సిమం పోలీసు కానీ మరియు రెవెన్యూ కానీ పంచాయతీ రాజ్ వాళ్ళము మేమందరం కూడా బ్రిడ్జి దగ్గరనే ఉంటాం కాబట్టి మీరందరూ కూడా మా యొక్క సహాయ సహకారాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. అందరూ చాలా మంచిది, మండలం చాలా మంచిది, గ్రామం చాలా మంచిది. ఎటువంటి సమస్యలు ఉండవు, జరగవు. ఎందుకంటే మనం దేనికైనా ఆటంకం చేస్తే, దేనికైనా ఇచ్చేస్తే దానికి సమస్య పుడుతుంది తప్ప ఇక్కడ గణేష్ ఉత్సవాల కమిటీలు కానీ గ్రామ పెద్దలు కానీ అందరికీ సహకారము ఎల్లప్పుడూ ఉంటుంది సార్. ఇన్నేళ్ల నుంచి కూడా ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవాలు, మరి విజయదశమి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తూ ఉంటాం, ఘనంగా నడుస్తూ ఉంటాయి. దానికి ఒక్కటి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గణేశుడు ఎన్ని పెట్టినా సార్ ఇక్కడ మేము ఒక ఆనవాయితీ పెట్టుకున్నాము. ఏంటంటే గతంలో ఒక గణపతి ఉంటే, గణేశుడు ఉంటే అది జరగకపోతే ఇబ్బంది పడేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని సందర్భాల్లో మరి పీస్ కమిటీ మీటింగ్లోనే మేము అందరి సమక్షంలో తీర్మానం చేసుకున్నాము. విలేజ్ తరఫున, గ్రామ కమిటీల తరఫున, గణేష్ మండలం తరఫున. అయితే మన నవీపేట్ మెయిన్ రామ్ సేవా గణేష్ మండలి ఉంటుంది సార్. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఫస్ట్ రామ్ సేవా గణేష్ మండలి ఉంటుంది సార్. తర్వాత అన్ని సీరియలే ఉండే ఇంతకుముందు. ఇక కొందరు డెకరేషన్ లేట్ అవ్వట్లా, సీరియల్ అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేమందరం పీస్ కమిటీలో మాట్లాడుకొని మరి గ్రామ సేవ గణేష్ మండలి మొదలు వెళ్తుంది కాబట్టి ఫస్ట్ గ్రామ సేవ గణేష్ మండలి ఉంటుంది. తర్వాత ఎల్ఐ గణేష్ మండళ్ళు ఏవైనా సీరియల్లో మేము పక్కకి వెళ్ళి పోతామంటే వాళ్ళకు దారి ఇవ్వాలి. మేము ఉంటాం, ఇట్లాగేమో దారి ఇవ్వమంటే కుదరదని చెప్పడం జరిగింది. అందరూ కూడా దానికి అనుకూలంగా మరి దారి ఇవ్వడము, పోయే వాళ్ళకు దారి ఇవ్వడము, గణేశుడు పోయేటి పోవడము అలా జరుగుతున్నారు సార్. సీరియల్లో ఇబ్బంది ఏమి లేదు. ఒక రామసేవ గణేష్ మండలి ఒకటి ముందు వెళ్తుంది, అది కూడా మధ్యాహ్నం వెళ్తుంది. అది రామసేవ గణేష్ మండలి తగ్గిన కొంచెం లేట్ వెళ్ళినా కానీ వాటిని సర్దుకుంటున్న వాళ్ళు ముందు పోయేలాగా దారిస్తారు. దాని విషయంలో ప్రాబ్లం లేదు సార్. దాని విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు పోలీసు వాళ్ళు కూడా మీకు ఎటువంటి కష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళే దారిస్తారు, వాళ్ళే పంపిస్తారు, వాళ్ళే చేస్తారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మెయిన్ మన గణేష్ బాసర్ గోదావరి నదికి వస్తాయి. మనం ఒకటే కాదు, హైదరాబాద్ జిల్లా నుంచి వస్తాయి, రంగారెడ్డి, మేధారెడ్డి జిల్లా, 5-6 జిల్లాల నుంచి మనం బాసర్ గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి తెస్తారు. వచ్చేటప్పుడు ఈ గణపతులకు ఈ రూట్ మ్యాప్ అనేది చాలా వర్షాల వల్ల గుంతలు పడ్డాయి సార్. గుంతల్ని పూర్తి చేయాలా, పూర్తి చేసి గుంతలు లేకుండా చేయాలి, గణపతులకు ఆటంకం లేకుండా చేయాలి. వీళ్ళు ఆరోగ్య శాఖ వాళ్ళు కంపల్సరీ ఉండాలి సార్. మనం ఇంకా అనుకుంటాం సార్. ఒకటి ఈ ఫస్ట్ మీటింగ్ అనేది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మండల్ లెవెల్ మీటింగ్ ఉండాలి సార్. ప్రతి సంవత్సరం అటెండ్ చేస్తాము.
ఎంఆర్ఓ గారి లెవెల్లో టోటల్ మండల్ మీటింగ్ పెడతారు. టోటల్ మండలకు సంబంధించిన విలేజ్ గ్రామ పెద్దలు కానీ, ఎంపీటీసీలు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ పిలుస్తారు, మాట్లాడతారు, మీటింగ్లు పెడతారు. ఇతని మరి అమిత్ షా కొత్తగా వచ్చింది కాబట్టి ఫస్ట్ పెట్టేసిండు. ఎప్పుడో ఒకప్పుడు ఒక ముద్ర పడ్డది. దాని తర్వాత ఇక గణేష్ మండలం కానీ, విజయదశమి మన దుర్గామాతలప్పుడు కానీ అవి తప్ప పార్టీలకు ఖచ్చితంగానే ఉంటాయి. ఇక్కడ గ్రూపులు ఉండవు, రాజకీయాలు ఉండవు, గ్రూపులు ఉండవు, ఎటువంటి